హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనము ఈ మధ్య ఏ స్ప్రే చేసినా అది డ్రోన్లో అయినా సరే, మామూలుగా బ్యాటరీ స్ప్రే అయినా సరే, ప్రెషర్ పంప్ అయినా సరే, తైవాన్ పంప్స్ అయినా సరే, ఏవైనా ఈ సూపర్ స్టిక్కర్ అనేది వాడడం జరుగుతుంది. ఎకరానికి 40 ml మనకు యూజ్ అవుతుందండి. ఒక ఎకరం యూజ్ చేసుకోవచ్చు 40 ml బాటిల్. ఇది మనం ఐఎఫ్సి కంపెనీ సూపర్ స్టిక్కర్ అని సిలికాన్ బేస్డ్ సూపర్ స్టిక్కర్ ఇది. దీనివల్ల యూజెస్ ఏంటంటే, వాటర్ ఎప్పుడైతే ఆ డ్రాప్స్ మనం స్ప్రే చేసినప్పుడు డ్రాప్స్ పడతాయో ఆ డ్రాప్స్ ఇమీడియట్గా ఆకు అనేది పీల్చేసుకుంటుంది. కాబట్టి కిందికి వెళ్ళడం, వేస్టేజ్ కావడం, భూమి మీద పడడం అనేది ఉండదు. ఇది ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక దాంట్లో వాటరు, ఒక దాంట్లో మనం ఈ సిలికాన్ సూపర్ స్టిక్కర్ కలిపిన లిక్విడ్ చూడండి. ఒక చిన్న దాంట్లో ఒక దాంట్లో లిక్విడ్ పోసి కలిపాను, ఒక దాంట్లో నార్మల్ వాటర్ వేసి చూశాను. దాని ద్వారా ఏం జరుగుతుందో చూడండి. అది మిక్స్ చేసి నేను 2 ఆకులు తీసుకున్నాను. ఒకటి వాటర్ వేయడానికి, ఇంకోటి ఈ సూపర్ స్టిక్కర్ కలిపిన లిక్విడ్ వేయడానికి. అది కూడా వాటర్లోనే మిక్స్ చేశాను. ఇది సపరేట్ ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాను. చూడండి దానివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, లిక్విడ్ మనకు పడిన ఇమీడియట్గా ఆకు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. లిక్విడ్ అనేది కిందికి భూమి మీద పడి కారుకుంటూ కిందికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీనివల్ల ఏం యూజ్ అవుతుందంటే, ఒకవేళ ఇప్పుడు నువ్వు కొట్టిన ఇమీడియట్గా వాన పడ్డదనుకో, ఆ వాన హాఫ్ అన్ అవర్ లోపు పడినా కూడా నువ్వు కొట్టిన ఇమీడియట్లీ ఇది అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, మందు వేస్ట్ కాదు. రెండోది, నువ్వు ఎక్కువ మందు స్ప్రే చేసి ఆ చిన్న చిన్న డ్రాప్స్ సగానికి ఎక్కువ కింద ఆడేడ పడుతుంది, అది కూడా పడకుండా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఇమీడియట్గా మనం పెట్టిన ఇట్లా సెకండ్లోనే మొత్తం ఆకు అనేది పీల్చేసుకుంటుంది. చూడండి ఎలా పీల్చేసుకుంటుంది. మొత్తం స్టిమ్ దగ్గర నుంచి ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆకు ఒక దగ్గర పడ్డ చుక్క దాని చుట్టూ మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తుంది. అదే ఇది చూడండి, వాటర్ పడ్డ దగ్గర ఎలా ఉందో అలా ఉంది. ఆ వాటర్ అనేది కారుకుంటూ వెళ్తుంది. అదే ఆకు అనేది పీల్చుకోలేకపోతుంది. ఈ స్ప్రెడర్ కలపడం వల్ల ఏమవుతుందంటే, ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత లీఫ్ ఎంత ఉందో అంతవరకు ఆ స్ప్రెడ్ దాని చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. అంటే మనం ఒక్కొక్క డ్రాప్ పడితే ఆకు అంతా ఇమీడియట్గా ఫాస్ట్ అనేది దాని రిజల్ట్ గ్రోత్ ఉంటుంది. ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది. ఆ గ్రోత్ కూడా ఇమీడియట్లో వచ్చేస్తుంది నీకు. అదే ఈ వాటర్ తోటి మామూలుగా ఈ స్ప్రెడర్ కాకుండా స్ప్రే చేసినాం అనుకో, అది ఇమీడియట్గా పోదు, ఒక వారం టైం తీసుకుంటుంది. ఇది ఇమీడియట్గా నీకు 15 నిమిషాల లోపు మొత్తం దానికి అబ్జర్వ్ అయిపోతుంది. మన వాన పడ్డా ఏం పడ్డా ఏం కాదు. అందుకే రైతులు అర్థం చేసుకొని ఈ స్టిక్కీ స్ప్రే, ఏదైనా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఈ స్ప్రెడర్ వాడడం వల్ల, అది ఎందులోనైనా సరే, బ్యాటరీ అయినా సరే, డ్రోన్ అయినా సరే, ఎందులో అయినా ఈ స్ప్రెడర్ వాడడం వల్ల మనకు చాలా ఖర్చు తగ్గుతుంది. స్ప్రే మళ్ళీ చేసే అవకాశం ఉండదు. రిజల్ట్ అనేది 100% బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో రైతులకు షేర్ చేయండి.